హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో చాలా బాగుంటుంది, లాస్ట్ వరకు చూడండి. మన అందరికీ తెలుసు, అమెరికాలోని ఒక రాష్ట్రమైన కాలిఫోర్నియాలోని ఒక సిటీ లాస్ ఏంజల్స్ మొత్తం కాలిపోయింది. అగ్నితో సిటీ మొత్తం ఒక్కసారిగా అంటుకున్నది. బాంబులు పడితే ఎలా ఉంటుందో, యుద్ధం జరిగితే ఎలా ఉంటుందో అలా నగరం మొత్తం అతలాకుతలమైంది. ఎందుకు ఇలా జరిగింది అనే ప్రశ్న ఇప్పటికీ భయపెడుతుంది. వాతావరణ పరిస్థితుల, ప్రకృతి విపత్త లేక మానవ తప్పిదాల? అయితే అమెరికాలోని లాస్ ఏంజల్లో వైల్డ్ ఫైర్ జరిగిన తర్వాత అన్ని దేశాల నుంచి ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లలో కామెంట్స్ పెట్టారు. ఒక వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు: దేవుడు లేడని బుద్ధిహీనులు తమ హృదయంలో అనుకుందురు, వారు చెడిపోయిన వారు అసహ్య కార్యములు చేయుదురు. ఇంకొక వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు: మోసపోకుడి, దేవుడు వెక్కిరింపబడడు, మనుష్యుడు ఏమి విత్తునో ఆ పంటనే కొయ్యును. ఇంకొక వ్యక్తి ఇలా కామెంట్ చేశాడు: సృష్టించిన దేవుడిని ధిక్కరిస్తే, వ్యతిరేకిస్తే మనుషులు ఎక్కడ బ్రతకాలి అనేది అమెరికాలో జరిగిన వైల్డ్ ఫైర్ ఇదే ఆనవాలు. అసలు అమెరికాలో లాస్ ఏంజల్లో ఏం జరిగింది అని పరిశీలిస్తే, అసలు లాస్ ఏంజల్స్ అనేది 4th రిచెస్ట్ సిటీ. హాలీవుడ్ యాక్టర్స్ మొత్తం మ్యాక్సిమం ఈ లాస్ ఏంజల్స్ సిటీలో నివసిస్తారు. బైడెన్ కొడుకు మన ఇండియా యాక్టర్ ప్రియాంక చోప్రా. అసలు ఈ లాస్ ఏంజల్స్ నగరం అనేది ఒక ఎథిస్ట్ నగరం. అంటే లాస్ ఏంజల్స్ ప్రాంతంలోని ప్రజలు దేవుణ్ణి ఎక్కువగా నమ్మరు. గుర్తుపెట్టుకోండి, దేవుణ్ణి ఎక్కువ నమ్మరు. అయితే ఏం జరిగిందంటే, లాస్ ఏంజల్స్లో చిన్న ఫెస్టివల్ జరిగింది. 82వ యాన్యువల్ గోల్డెన్ గ్లోబ్ సెలబ్రేషన్ జరిగాయన్నమాట. ఆ సెలబ్రేషన్లో నిక్కీ గ్లేజర్ అనే వ్యక్తి మాట్లాడుతూ, ఈ నిక్కీ గ్లేజర్ అనే ఆవిడ ఓ అమెరికా యాక్టర్ మరియు ఇలాంటి సెలబ్రేషన్లకు హోస్ట్ అంటే ఈమె కండక్ట్ చేస్తుందన్నమాట. అయితే నిక్కీ గ్లేజర్ మాట్లాడుతూ, గాడ్ క్రియేటర్ ఆఫ్ ద యూనివర్స్, జీరో మెన్షన్, అంటే విశ్వాన్ని సృష్టించిన దేవుడు సున్నా, మా ముందు సున్నా అనే మాటకు అందరూ నవ్వుకుంటూ ఎగతాళిగా ఉన్నారు. ఫ్రెండ్స్, ఇక్కడ చిన్న మాట చెప్తా. ఈ రోజుల్లో డబ్బు, బలము, అందం కంటే గర్వం సంపాదించుకుంటున్నారు. మనుషులకు గర్వం ఏర్పడ్డది. చాలామంది గర్విస్తున్నారు. డబ్బు ఉందని, ధనము, బలం ఉందని, అందం చూసుకొని నా వెనకాల చాలామంది ఫ్యాన్స్ ఉన్నారని గర్విస్తున్నారు. ఫ్రెండ్స్, నేను ఒకటి చెప్పాలా, ఏదైనా సమయం ఉన్నంత వరకే, డబ్బు ఉన్నంత వరకే, అందం ఉన్నంత వరకే. తర్వాత నువ్వు చచ్చిపోతే నిన్ను ఎవరు పట్టించుకోరు. ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే, డబ్బు, బలము, అందం కన్నా మంచి పేరు సంపాదించు, ఎప్పటికీ అలానే ఉంటుంది. అయితే లాస్ ఏంజల్స్లో మొన్న జరిగిన ఫెస్టివల్లో దేవుణ్ణి అవమానించారు, వెక్కిరించారు, నవ్వుకున్నారు. బహుశా అందుకే ఇలా జరిగిందేమో. దగ్గర చాలామంది గాయపడ్డారు, కొంతమంది ఏకంగా చనిపోయారు. 16 మంది గ్రేటెస్ట్ సెలబ్రిటీస్ ఫుట్పాత్ మీదకి వచ్చారు, అంటే రోడ్డు మీదకి వచ్చారు. మొత్తంగా చరిత్రలో ఎన్నడూ చూడని భారీ నష్టం. ఇల్లు, థియేటర్లు, రెస్టారెంట్లు, విద్యాసంస్థలు ఎన్నో నాశనం అయ్యాయి. కొన్ని మిలియన్స్లలో నష్టం వచ్చిందనమాట. ఫైనల్గా ఒకటే చెప్తా, దేవునితో ఎవరు పెట్టుకున్నా ఇలానే ఉంటుంది వైల్డ్ ఫైర్. ఫ్రెండ్స్, ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.